ద్వీపానికి వెళుతున్న ఈ విమానం పర్వత భూభాగానికి చేరుకోగానే గ్రౌండ్ కంట్రోల్తో సంబంధం కోల్పోయింది. విమానం 8 మంది సిబ్బంది 3 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం కోసం మరి సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ అయితే మరి సెర్చ్ చేస్తున్నట్టుగా ప్రచురించారు. ఇక 1 బిలియన్ వ్యూస్ దాటేసిన తమన్నా ఐటెం సాంగ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఐటెం సాంగ్తో వైరల్ అవుతుంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్గా స్టెప్పులు వేసిన పాట ఒకటి 1 బిలియన్ వ్యూస్ దాటేసింది. అదే స్త్రీ 2 మూవీలోని ఆజ్ కీ రాత్ అనే విషయాన్ని వెలికిబెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికి కృతజ్ఞతలు తెలిపింది. ఫస్ట్ వ్యూ నుంచి 1 బిలియన్ 100 కోట్ల వరకు మీ ప్రేమకు థ్యాంక్స్ అని రాసుకొచ్చింది తమన్నా భాటియా అని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా బాలీవుడ్లో తగ్గిన అవకాశాలు మతం చూసి వెనకడుగు వేశారనుకుంటూ కూడా ఏఆర్ రెహమాన్ గురించి కూడా రాసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మరి మహాదినపత్రికలో ఇవి ప్రచురించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో హైడ్రోజన్ పంప్ స్టోరేజ్ విండ్ సోలార్ పవర్కు రాష్ట్రం అనుకూలమైన వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ఉందని, మరి అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు 20% మనకేనని, యూనిట్ విద్యుత్ కొనుగోలు ఖర్చు 1.19కి తగ్గిస్తామని, ఈ ఏడాది డ్రోన్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి, సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదని, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్లో భారీ యంత్రాలను ప్రారంభించారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరి గత ప్రభుత్వంలో వేధింపులే పారిశ్రామికవేత్తలను వైసీపీ నేతలు భయపెట్టారు. సమీక్షల పేరుతో విద్యుత్ ఒప్పందాలు ఆపేశారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ప్రపంచంలోనికి రాష్ట్ర ప్రగతి అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక సాయిరెడ్డికి ఈడీ సమన్లు, 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో వైసీపీ మాజీ ఎంపీకి పిలుపు, మరి 22న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ. ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు స్కామ్ సంగతులు తెలిపిన సాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డి కీలకమని నాడు వెల్లడి. ముడుపులను దేశం దాటించారన్న సాయిరెడ్డి విజిల్ బ్లోయర్ అవుతానంటూ అభ్యర్థన. మరి చూడాలి విజయసాయిరెడ్డి రానున్న రోజుల్లో మరి ఇంకా ఎవరి పేర్లు బయట పెడతారు, ఏం జరగబోతుందనేది. బొగ్గు కోసం నీచ కథనం. ఎక్కడో ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ కోసం టెండర్లు పిలిపించడం ఏమిటి, ఆ టెండర్ల కాలంలో జాప్యం జరగడం ఏంటి, ప్రతిగా ఎన్డీఏలో ఒక అనైతిక కథన ప్రసారం అవడం ఏంటి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల తమ లక్ష్యం దెబ్బతింటుందని భావించిన ఎన్డీఏ యాజమాన్యం రంగంలోకి దిగింది. ఫలితమే మంత్రి రాసలీల అనే కథనాన్ని ప్రచురించిందని కూడా రాసుకుంటూ రావటం అయితే జరిగింది. దీనిలో వాస్తవాలు మరికొన్ని రోజుల్లో మనకైతే తెలవనున్నాయి. నాకు పని దొరకపోవడానికి మతమే కారణమేమో, మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేశాక కూడా వేరే వాళ్ళు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జనవరి 17 సినీ రంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం చావాకు సంగీతం అందించిన రెహమాన్ ఆ చిత్రం గురించి, అలాగే బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడం గురించి అనేక చర్చలకు దారితీశాయి. మరి బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ, చావా ఒక విభజనవాద చిత్రం, సమాజంలోని విభజనను అడ్డుపెట్టుకుని సినిమా సొమ్ము చేసుకుందని నేను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయ్యా ఏఆర్ రెహమాను, మరి ఇలాంటి టైంలో మీకు ఇలా ఇంటర్వ్యూలు అవసరమా అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్న పరిస్థితి. ఇక వలసలే బెంగాల్కు పెద్ద సమస్య. ఈ పాపం మమతా బెనర్జీదే. చొరబాటుదారులతో బెంగాల్ని నింపేశారు. తరచూ మత ఘర్షణలకు కారణం ఇదే. ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం, బీజేపీ వెంట జన్జీత్ తరం అని చెప్పి ప్రధాని మోడీ మరి చెప్పడం అయితే జరిగింది. మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. ఇక యుద్ధానికి ముందు ప్రశాంతతేనా, అసలు క్రిమినల్ ట్రంపే అని చెప్పి టెహ్రాన్లో మరి నిర్వహించిన ఆందోళనకారు సామూహిక హత్యక్రియలో వారి బంధువులు కూడా పాల్గొన్నారని కూడా ప్రచురించారు. ఇక బొగ్గు కోసం నీచ కథనం అని చెప్పి మరి సైనికోల్ బ్లాండ్ టెండర్ల విషయంలో తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎన్టీవీ యాజమాన్యం హద్దు మీరింది. తమ మీడియా సంస్థను దుర్వినియోగం చేశారు. ఇక్కడ జర్నలిస్టులు బలిపశువులు అయ్యారు, కానీ పత్రికా స్వేచ్ఛకు ఏర్పడిన ముప్పేమీ లేదు. వర్చువల్ వ్యవహారంలో అది నిజమైన అబద్ధమైన తలదూర్చే అధికారం ఎవరికీ ఉండదు. సమాజానికి నష్టం జరిగినంత వరకు వ్యక్తిగత వ్యవహారాలకి వేలు పెట్టే అధికారం ఏ మీడియాకు ఉండదని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాసుకురావడం అయితే జరిగింది. ఇక నేను బతికున్నానని తెలిసింది అలాగే అని చెప్పి మరి ఎవరైతే ప్రిన్సెస్ ఎస్రాతో ఆమెకు మంచి సంబంధం ఉండేదని చెప్పి కూడా ఒక కథనాన్ని అయితే రాసుకొచ్చారు. ఇక శ్రమతో సక్సెస్, జిల్లాలో లక్ష్యానికి చేరువుగా పారిశ్రామిక వృద్ధి. మరి పిఎస్బిఎస్ కిటకీలు తిరుగు ప్రయాణాలతో ఒకటే రద్దీ. మరి ఓవరాల్గా బస్ స్టేషన్లు కావచ్చు అన్నీ కూడా కిట మరి లాడుతున్నాయి. ఎందుకంటే అందరూ కూడా మొన్న పట్టణం నుంచి పల్లెబాట పట్టారు. ఇప్పుడు మరి తమ విధులను నిర్వర్తించడానికి పల్లెల నుంచి పట్టణానికి వస్తున్నారు. శనివారం
శనివారం ఆదివారం ఈ 2 రోజులు కూడా ఎక్కడ చూసినా కూడా బస్ స్టాండ్లు అన్నీ కూడా రైల్వే స్టేషన్లు ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్ కూడా అన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితిని అయితే మనమైతే చూస్తున్నామని కూడా ప్రచురించారు. ఇక సంపద తయారీ బాట గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు లోకేష్ శ్రీకారం స్వచ్ఛపల్లెల రూపకల్పనకు దోహదమని కూడా చెప్తున్నారు. ఇక ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి అని చెప్పి మరి విషాదకర ఘటన చోటు చేసుకుందని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా ఓపెన్ డ్రైనేజీ అస్తవ్యస్తముగా ఉంది. మరి ఆటోనగర్ విజయవాడ ఆటోనగర్లో మరి ఎక్కడెక్కడ మురిగినీళ్ళు అక్కడే ఇబ్బంది పడుతున్న స్థానికులు పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఎక్కడైనా కూడా ఆ సమస్యలని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళు పట్టించుకోకపోతే మాత్రం ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అధికారులు సంబంధిత